నమస్తే. ప్రస్తుతం మన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మూడో థర్డ్ ఇయర్ చదువుతున్న సాయి చరణ్ ఈ గంజాయి బ్యాచ్ పేరిట వాళ్ళంతా కలిసి చిక్కబడడం జరిగింది. ప్రస్తుతం తీవ్ర ఆందోళన పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వివేక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గత 2 రోజులుగా గంజాయి బ్యాచ్ పాలమూరు జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ అధికంగా అయిందని చెప్పుకోవచ్చు. ఇవంతా పోలీసులకు ఈ వ్యవహారాలన్నీ తెలిసినా కూడా చూసి చూడనట్టు ప్రవర్తిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి ఈ రోజు ఆ గంజాయి బ్యాచ్ తాగిన తర్వాత, గంజాయి సేవించిన తర్వాత గంజాయి మత్తుకు ఈ రోజు ఒక సాయి చరణ్ అయిన థర్డ్ ఇయర్ చదువుతున్న సాయి చరణ్ పూర్తి తీవ్ర గాయాలు కావడం పరిస్థితి తీవ్ర పరిస్థితులు ఉందని కూడా డాక్టర్ చెప్పాము. వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఆయన ఏమైంది సార్ చెప్పండి. మా బాబు పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వస్తున్నాడు సార్. అట్లా వెళ్ళి షార్ట్ కట్ రూట్ అని అందరూ అట్లే వస్తున్నారంట. బండ్లగిరి ఇంజనీరింగ్ గుడి దగ్గర వీళ్ళు ఒక 7-8 మంది ఉన్నారంట సార్. గంజాయి బ్యాచ్ వాళ్ళు అమౌంట్ అడిగిండ్రు. మా బాబుతో పాటు ఇంకొక 3 ఉన్నారు. వాళ్ళు ఉండి మా దగ్గర ఏం లేవు, బస్ పాసులు తప్ప అమౌంట్ అయితే మా దగ్గర లేదు, మా పేరెంట్స్ ఏమి ఇవ్వరు కదా అంటే, మీ దగ్గర అమౌంట్ లేకుండా ఎట్లా ఉంటారు అది అని చెప్పి అయితే లేవు అనుకుంటా ముందుకు వచ్చినట్టు. ముందుకు వచ్చిన తర్వాత దాంట్లో మా బాబు కొంచెం వీక్ గా ఉంటాడు సార్. దాన్ని టార్గెట్ చేసి ఇక బాగా కడుపులో కొట్టడం జరిగింది. ఒక స్ప్లీనర్ అని అంటారు సార్ దాన్ని. అది ఒక అవయవం తీసేసారు సార్ మొత్తానికి అయితే వివేక్ హాస్పిటల్లో. పరిస్థితి ఏ విధంగా ఉంది, డాక్టర్లు ఏమంటున్నారు, ఆ అబ్బాయి పరిస్థితి ఏ విధంగా? ఇప్పుడు అబ్బాయి పరిస్థితి అయితే ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు సార్. ఇంకా 2 days అయితే చెప్తాం మేము అబ్బాయి పరిస్థితి ఏంది అనేది దాన్ని చెప్పి అన్నారు మా దగ్గర డాక్టర్లు. మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి 5 days అవుతుంది సార్. ఇప్పటి వరకు మాకు ఏం వాళ్ళు దొరకలేదు. మేము ఎంత తిరుగుతున్నాం కానీ వాళ్ళు అందుబాటులో లేరు, పర్రలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు సార్ పోలీసులు. మొత్తం ఎంతమంది పిల్లలు గంజాయి తాగిన వాళ్ళు కూడా విద్యార్థులేనా, వేరే గంజాయి తాగే బ్యాచ్? విద్యార్థులు అయితే కాదు సార్, వాళ్ళు గంజాయి తాగే బ్యాచ్ వాళ్ళు, విద్యార్థులు అయితే కాదు. మా బాబును కొట్టిన వాళ్ళు విద్యార్థులకు ఏం సంబంధం లేదు. గంజాయి బ్యాచ్ వాళ్ళే కొట్టడం జరిగింది సార్ మా బాబుని అయితే. మీరు కంప్లైంట్ ఇచ్చిందా పోలీస్ స్టేషన్ లో? ఏమని ఇచ్చిండ్రు? పోలీస్ స్టేషన్ లో ఇట్లా జరిగింది ఇట్లా అని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం సార్. మా బాబును కొట్టింది ఇట్లా సంగతి కంప్లైంట్ 16వ తారీఖు రోజే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా బాబును కొట్టిన రోజే. అయినా కానీ వాళ్ళు ఇప్పటి వరకు అయితే మాకేమి దొరికిండ్రు అని అయితే ఏం చెప్పలేదు సార్. ఇప్పుడు వెతుకుతున్నాం కానీ వాళ్ళు దొరకలేదని చెప్పి చెప్పాం సార్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇంతనన్నా అధికారులకు కావచ్చు, దీనికి సంబంధించిన ఎవరైతే ఈ డ్రగ్స్ కి సంబంధించిన అధికారులు పరీక్షిస్తుండో వాళ్ళకి ఏమైనా ఇంతనన్నా ఉండాలి. ఎందుకంటే ఈ జాతీయ హైవే ఏదైతే హైవే ఉందో ఆ జాతీయ హైవే పైన ఎక్కడైతే డాబాలు ఉన్నాయో ఆ డాబాల పండు షాద్ నగర్ నుంచి ఇటు కర్నూలు వరకున్న డాబాలలో రాత్రిపూట విక్రయించడం జరుగుతుంది గంజాయి. ఈ గంజాయిని విక్రయించిన అనంతరము మహిళల పట్ల కావచ్చు, పిల్లల పట్ల కావచ్చు, ఇట్లా చదువుకునే విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా అధికారుల పర్యవేక్షణ చాలా ఎంతో అవసరం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ గంజాయి బ్యాచ్ ఎక్కడెక్కడ ఉంటుండ్రు, అదేవిధంగా డ్రగ్స్ ఎక్కడైతే చేస్తుండ్రు అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. ఇక్కడ వచ్చింది కదా అదే సిటీ పోలీస్ అని ఆయన కూడా చెప్పింది కదా, ఆ పనిలో ఉండమని చెప్పింది కదా. మరి ఇప్పటి వరకు అయినా తెలుసుకున్నాను కదా సార్, వాళ్ళది కనసట్లేదు. మరి వాళ్ళు ఇన్ని రోజులు ఎట్లా పోతారు? మనం ఒక మాట అనుకున్నాం సార్, మనం వాళ్ళది వాళ్ళ పట్టుదలతో ఉంటే ఎందుకు దొరుకుతారు సార్? నువ్వు ఇక్కడ ఉన్నా పట్టుకోవచ్చు, ఇక్కడ కాదు, ఇక్కడ ఆంధ్రలో ఉన్నా, ఇక్కడ అది ఏంటంటారు కదా, అక్కడ ఉన్నా కానీ తీసుకొచ్చిండ్రు. అందుకే ఏమనుకుని ఉంటున్నారు, ఇంత ఆపదలు పెట్టి ఏమనుకుని ఉంటే అర్థం చేసుకోవాలి సార్. మరి ఇప్పుడు మీరు ఇప్పుడు పసి వీళ్ళగాడు కారు ఇదిపోయి పిల్లగాడు 120 పైసలు ఉంటావే, ఈ కొడుకు తాగి కొడితే మా పిల్లగాని ఇంత అవసరం వాడు ఒక్కొక్కన్నర 2 లక్షలు పెట్టుకుంటుంటే ఏడ తెచ్చి పెట్టుకుని వస్తాను అని చెప్పి అర్థం చేసుకోవాలి కదా సార్. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఏంటికన్నారు? న్యాయం చేయనికినే కదా. మరి ఏడుంది మాకు న్యాయం అవుతుంది? 5 రోజుల పొద్దు అవుతున్నది. మా పిల్లగాడు మంచిగా ఉండాలి అనుకుంటున్నాం, మంచిగా ఉండాలి అనుకుంటా ఇన్ని దినాలు ఆగింత ఇది అయితే యాడికెళ్ళి తెచ్చి ఎత్త చేస్తాం సార్. మేము పేదన్నాం, చేసుకుంటేనే మాతోన గతి. ఈడ ఆడ ఎదుర్కొచ్చి పెట్టుకుంటున్నాం. పిల్లగాడు ఇంతవరకు మాకు ఆ ఊరికి ఆకలి అయింది, తింటే అంటలేదు. ఎత్త చేతులు చెప్తుంది మాకు తెలియకనే మీతో తెలిసిన వాళ్ళని మీతోకి వస్తున్నాం. ఏం చేయాలో మీకే తెలియాలి సార్, మాకు తెలుస్తలేదు. పెట్టేవరకు నీ కాలం బట్టి తెచ్చి పెట్టినాము. పోలీసులు ఏం తెచ్చి అవి తెస్తాము వచ్చిండు తొలకోసం తొలకోసం అనేది అంటున్నారు. కానీ ఇక్కడ ఉండడు పట్టుంది అని అంటలేరు. వాళ్ళకి తప్పించింది, తెలిసింది, వాళ్ళకు తెలిసి కూడా తప్పించిందని మాకు కొంచెం తెలిసింది, నచ్చింది. ఆ రోజే వచ్చింది కానీ ఆ అంశాలు మొత్తము అక్కడ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అన్నట్టు తెలిసింది.
తెలిసింది కానీ మరి ఏమో ఇప్పటి వరకు ఏం చర్య తీసుకుంటలేడా అని అనుకుంటున్నాము. మరి మా ఎమ్మెల్యే సార్ ఎందుకోసం సార్ అది అర్థం అయితలేదు. మరి మా సార్ కూడా వచ్చి మాట్లాడిపోయిండు, ఆ పనిలోనే ఉండమని అంటుండరు అని కూడా ఇప్పటి వరకు ఇంత ఇన్ఫర్మేషన్ లేదంటే ఇంకా అది ఏందో సార్ మాకు కూడా అర్థం అయితలేదు. నలుగురం ఉన్నాము. మమ్మల్ని పైసలు అడిగితే లేవు, బస్ పాస్లో ఏమైనా చూపిస్తే పైసలకి ఏమని చెప్పారు, లేవని చెప్తే క్యాల్కులేషన్ అనిపించింది. వాడు మళ్ళీ ఆడ వరకు సాయంత్రం కాలేజ్ అయిపోయాక మన దగ్గరికి వెళ్ళి వంటానికి వస్తుంటే తాగిన వాళ్ళు పైసలు అడిగితే లేవని చెప్పింది. బాగా నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వే, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని. సాయి చరణ్ అని 21 years బాబు 3 days బ్యాక్ లేట్ అవర్స్లో మా దగ్గర అడ్మిట్ అయ్యాడు సివియర్ పెయిన్తో. స్కాన్స్ అన్ని చూస్తే బాబుకి హిమోపెరిటోనియం అంటే టోటల్ స్టమక్ అంతా చుట్టుపక్కల స్టమక్ పార్ట్స్ అంతా ఏమైందంటే బ్లడ్తో నిండిపోయి ఉంది. సో మేము స్కాన్ చేస్తే స్ప్లీన్ ఇంజరీ లాగా కనిపించింది. సో ఫర్దర్గా మేము సిటీ స్కాన్ ప్రొసీడ్ అయ్యాము. దాంట్లో ఆల్మోస్ట్ grade 3 to grade 4 స్ప్లీనిక్ ఇంజరీ జరిగింది. సో ఇమీడియట్గా మేము కాల్ తీసుకొని ఆ టైంలో బాబుకి హిమోడైనమిక్గా ఇన్స్టేబుల్ అవుతున్నాడు. సో ఇమీడియట్గా మేము ఓపెన్ ల్యాప్రాటమీ చేసి పేషెంట్కి స్ప్లీనెక్టమీ చేయడం జరిగింది. సో రైట్ నో పేషెంట్ కండిషన్ స్టెబిలైజ్ అయింది. 2-3 ప్యాకెట్స్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసాము. ఇప్పుడు పేషెంట్ నార్మల్ బేసిక్ ఆక్సిజన్ మీద వైటల్స్ నార్మల్గా స్టేబుల్గా రన్ అవుతున్నాయి. ప్రెజెంట్ పేషెంట్ ఈజ్ కండిషన్ కొద్దిగా బెటర్గా ఉందండి. సో ఇది మోస్ట్లీ ఏంటంటే రిలేటెడ్ టు స్ప్లీనిక్ ఇంజరీ, grade 4 ఇంజరీ జరగటం వల్లనే ఇది జరిగిందన్నమాట. అది అంటే పేషెంట్ అటెండర్స్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది ఏంటంటే సమ్ అసాల్ట్ జరిగిందని వాళ్ళు మాకు చెప్పారు. పూర్తి వివరాలు మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. మాకు వాళ్ళ పేషెంట్ అటెండర్స్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒకటి ఇంజరీ జరిగింది సార్, ఒక బాబు మాబ్ ఎవరో దాడి చేశారు, బాబు మీద కొట్టారు అన్నట్టు చెప్పారు వాళ్ళు. ఇంజరీ అయితే మాత్రం ఆల్మోస్ట్ grade 3 to grade 4 ఇంజరీ అండి. ఇమీడియట్గా అడ్రస్ చేసి రిమూవ్ చేయడం అనేది చాలా అత్యవసరం ఆ బాబుకి. బాబుదా కండిషన్ ఒకసారి రిమూవ్ చేసిన స్ప్లీన్ మళ్ళీ డెవలప్ కావడం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే బాబుకి ఎవ్రీ 5 yearsకి నిమోకాక్స్ వ్యాక్సిన్ అనేది ఒకటి కంపల్సరీ వేయాలి. స్ప్లీన్ అనేది బాడీకి ఇమ్యూనిటీని చేసే ఒక ఆర్గాను. సో అది తీయటం వల్ల ఏమవుతుందంటే బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి కొన్ని అప్ అండ్ డౌన్ అవుతాయి, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏంటంటే ఎవ్రీ 5 years వ్యాక్సిన్ ఒకటి, ఇంకోటి ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఒకటి కంపల్సరీ బాబు వేసుకుంటూ ఉండాలి. వేసుకుంటే తను నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. బట్ కొద్దిగా ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ కాకుండా అతి జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి.